బ్యాక్ టు న్యూస్. ఇక కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు విస్మరించారని దానిని సరిదిద్ది కొత్తగా ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు చేసిన కేంద్రం అదే చట్టం ప్రకారం ఏర్పాటైన తెలంగాణను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు ఎంపీ మల్లు రవి. కేవలం కుర్చీని కాపాడుకునేందుకే ఏపీ బీహార్ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇచ్చారంటూ ఆరోపించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇక కేంద్ర బడ్జెట్ ను చీకటి బడ్జెట్ గా విమర్శించారు మరో ఎంపీ కడియం కావ్య. ఇది తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ చేతగానితనంగా విమర్శించారు ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి. ఇక ఏపీకి ఇచ్చిన కేటాయింపులపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అదే సమయంలో తెలంగాణకు కూడా న్యాయం చేయాలని కోరారు ఎంపీ సురేష్ షెట్కర్. ఇక దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలను గ్రామాల్లో తిరగనివ్వబోమంటూ ఎంపీ బలరాం నాయక్ హెచ్చరించారు. 8 మంది పార్లమెంటు సభ్యులము ప్రధానమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ కి లెటర్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని తెలియజేస్తూ మరి ఈరోజు లెటర్స్ ఇవ్వాలని ఆ లెటర్లు తయారు చేసి ముఖ్యంగా తెలుగు మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని డిమాండ్ చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మేము కూడా ఉన్నాం. మేము దానికి వ్యతిరేకం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే ఏదైతే ప్రామిసెస్ మీరు చేస్తున్నారో అవి ఇక్కడ కూడా చేయాలనుకుంటున్నాం. ఇంకొక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కుర్చీని కాపాడుకోనికనే నరేంద్ర మోడీ అబ్కి బార్ 400 అని చెప్పిన నరేంద్ర మోడీకి 240 సీట్లు వస్తే ప్రభుత్వం కోసం ఎవరైతే పార్టీలు, 2 మేజర్ పార్టీలు నితీష్ కుమార్ మరియు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందని చెప్పి ఈరోజు ఆ 2 రాష్ట్రాలనే నిర్మలా సీతారామన్ గారు వేరే ఇంకే రాష్ట్రం లేనట్టు ఈ భారతదేశంలో ఆ 2 రాష్ట్రాల గురించే ప్రస్తావన తీసుకొచ్చారు. నిన్న ఆమె చెప్తున్నారు నేను 2 రాష్ట్రాలే మాట్లాడిన, ఎందుకంటే సమయం తక్కువ ఉంటుంది, అన్ని రాష్ట్రాల గురించి నేను మాట్లాడలేను, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. 2 రాష్ట్రాలు ఎందుకు గుర్తుకొచ్చినాయంటే మరి ఈ 18వ లోక్సభలో వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళిద్దరే అవసరం కదా. 23వ తారీఖు నాడు ప్రవేశపెట్టినటువంటి యూనియన్ బడ్జెట్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ప్రవేశపెట్టారో అది తెలంగాణకి ఒక చీకటి బడ్జెట్. ఎందుకంటే వికసిత్ భారత్ అన్న నినాదంతో వాళ్ళు ఏదైతే బడ్జెట్ ని ప్రవేశపెట్టారో అది వికసిత్ భారత్ కాదు, వివక్ష భారత్. భారతదేశం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్ అని మాత్రమే అనుకుంటున్నారు. లేదా భారతదేశం అభివృద్ది చెందాలంటే కేవలం ఈ 2 రాష్ట్రాలను అభివృద్ది చేస్తేనే భారతదేశం డెవలప్ అవుతుంది అనుకోవడము ఒక ఆంధ్ర కోడలుగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి అది వారి అవివేకం అని అనిపిస్తుంది నాకు. మా బీజేపీ మిత్రులు చేతులు కట్టుకొని వెనక కూర్చున్నారనమాట. అసలు మీరు చూసే దృశ్యం అనమాట. మీరు ఒక్క మాట కూడా వెళ్ళలేదు. కిషన్ రెడ్డి గారు, కావ్య గారు చెప్పినట్టు లేచి మేము ప్రైవేటైజ్ చేయమని చెప్పారు. అన్ని అబద్దాలు మాట్లాడాడు అనమాట. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టి మీరు తెలంగాణకు వెళ్తారండి? మీ కాన్స్టిట్యున్సీలకు ఏ ముఖం పెట్టి వెళ్తారనమాట? గాజులు వేసుకున్నారా మీరు? బీఆర్ఎస్ ఏమో ఆరోపణ ఇస్తుంది మా మీద, మీరు ఎంపీలు ఫెయిల్ అయినారని. మరి మేము వచ్చి 3 నెలలే అయిందండి. మీరేమో 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఏం పీకారండి మీరు? ఒక్క మేజర్ ఇండస్ట్రియల్ నేషనల్ ప్రాజెక్ట్ తెచ్చారా మీరు? ఏమీ తీసుకురాలేదు. ఈ ఆర్గనైజేషన్ బిల్ కు సరైన న్యాయం చేయాలంటే 2 రాష్ట్రాలకు చేయాలి. మేమేదో ఆంధ్రాకి ఇచ్చాను, మాకు అసూయ లేదు. కానీ రీఆర్గనైజేషన్ బిల్లో ఏది పేర్కొన్నారు? మా తెలంగాణ కూడా బ్యాక్వర్డ్నెస్ ఉంది. బట్ హైదరాబాద్ ఒక సిటీ తీసుకుంటే కాదు, హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాలు మీరు చూడండి వచ్చి ఇట్స్ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా. తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటి చూస్తే సరిపోదు. మా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఉన్నదని మోడీ గారు గాని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. మీ ధర్మానికి, రేవంత్ అన్న ధర్మాంతో మేము గెలవలేదంట. మా ధర్మంతో గెలవలే, ప్రజల ధర్మంతోనే నువ్వు గెలిచినావు, కరెక్టే. కానీ బడ్జెట్ స్టేట్ కి ఇచ్చిన బడ్జెట్ ఏంటిది? మీరిద్దరు ఎంఓఎస్ గారు ఉన్నారు, కేబినెట్ మంత్రులు. మాకేమిచ్చారు మీరు రాష్ట్రం అనేది మాట్లాడమంటే
మేము రేవంత్ రెడ్డి గారి ఆశలతో గెలవలే, లేకపోతే నువ్వు గెలిచినావు బాగానే ఉంది, తెలంగాణకి ఏం తెచ్చినావు? గౌరవనీయుల కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా, కొద్ది రోజులు ఆగిన తర్వాత బీజేపీకి ఊర్లో తిరగనివ్వరు.